అందరికీ నమస్తే. మనం చూస్తున్న వార్త వచ్చేసి ద్విచక్ర వాహన దొంగల ముఠా అరెస్ట్, అంటే బైక్ దొంగల ముఠా అరెస్ట్ అయిందని చెప్పేసి పోలీసు వాళ్ళు వివరాలు తెలియజేస్తారు. సో మన నార్కన్ ఎస్పీ గారు నిన్న వివరించారనమాట. ఇక్కడ ఈ పోలీసు వాళ్ళ మధ్యలో ఈ ముఖాలకు నల్ల బట్టలు కట్టుకున్నారు కదా, వాళ్ళే దొంగలు అనమాట, ముగ్గురు దొంగలు. వీళ్ళకు ముఠా మేస్త్రి ఒకడు ఉంటాడు కదా, వీడు కూడా ఆల్రెడీ మహబూబ్నగర్ జైల్లో గడి విక్తుండని ఇచ్చారనమాట. మహబూబ్నగర్ జైల్లో వేసి అక్కడ ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది, శిక్ష పడ్డది. ఇక్కడ వీళ్ళు మళ్ళీ రెచ్చిపోయారు, దొరికిరనమాట. వాళ్ళ వివరాలు మొత్తం 52 బైకులు దొరికినాయని చెప్పి ఇచ్చారనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పూర్తి వివరాలు ఇచ్చారు. ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న దొంగల ముఠ పట్టుకున్న పోలీసులు రిమాండ్ తరలించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ బైకుల చోరీ ఘటన నిందితులు పిట్టల చరణ్ కుమార్, జంగం యాదయ్య, చింతకాల కృష్ణంరాజును అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ముగ్గురు పిల్లల పేరు చూస్తుంటే మరి తెలుగులో పిల్లలు లాక్కుంటూ వీళ్ళు మన నార్కన్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఏ ఊరు అనేది ఇయ్యలే, కానీ అలా ఊరు కూడా ఇచ్చింటే బాగుంటుండే. ఎందుకంటే ఎట్లనైనా సిగ్గు వస్తుండే, అందరికీ తెలిస్తే వాళ్ళు చేసిన దొంగతనం ఇవన్నీ తెలిస్తే అప్పుడన్నా వాళ్ళు సిగ్గు వచ్చి ఏదైనా పని చేసుకుంటారు. ఇట్లా దొంగలు మందిలో పోతే వాడి బైకులు దొంగతనం చేసి పైసలు తెచ్చుకొని జల్సా చేసే బదులు వెంకల అడ్డ మీద పని చేసుకోవచ్చు కదా. ఇంతకు ఇంకా ఏం జరిగిందంటే ముగ్గురు దొరికిరని ఇచ్చారు. ప్రధాన సూత్రధారి అయిన సంతోష్ నాయక్, ఇలా లీడర్ సంతోష్ నాయక్ ఇప్పటికే మరో కేసులో అరెస్ట్ అయ్యి మహబూబ్నగర్ జైల్లో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి మొత్తం 52 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారనమాట. 25 ఏళ్ల వయసున్న యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈజీ మనీ కోసం హ్యాండిల్ లాక్ వేయకుండా ఇళ్ల ముందు, రోడ్ల పక్కన పార్క్ చేసిన బైకులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతుండేవారని విచారణలో బయటపడిందన్నారు. వీళ్ళు ఎట్లా బైక్ చేస్తారంటే వీళ్ళంతా కూడా గంజాయి బ్యాచ్, మందుకు అలవాటయి, ఇంకా ఈ జల్సాలకు, సినిమాలకు, షికార్లకు, బీరుకు, బిర్యానీకి అలవాటైన బ్యాచ్ అనమాట ఇది. మరి ఎక్కడ చేసారు దొంగతనాలు అంటే చాలామంది వ్యవసాయ వనరులకు పోయొచ్చి ఇంటి ముందర బైక్ పెట్టేసి లాక్ చేయకుండా మర్చిపోతారు. లాక్ చేయకుండా కొన్నిసార్లు తాళం చేయి కూడా దానికే పెట్టి అట్లాగే పెట్టి ఏడుకోతలే మన ఇంటి దగ్గరే ఉంది కదా బైక్ అని అనుకుంటారు. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే నాగర్ కర్నూలుకో ఇప్పుడు మండల కేంద్రానికి పోయినప్పుడు షాపులో ఏదో కొనుక్కొని పోతాం, షాప్ దగ్గర లైన్ ఉంటుంది, మనం బైక్ అక్కడ పెడతాం. బైక్ అక్కడ పెట్టి ఈ షాప్లో లేదయా కొనుక్కొని పోయినాడు, ఈ షాప్లో లేదంటే ఇంకో షాప్కి పోతే ఆ షాప్కి పోతాం. బైక్ ఈయనే ఉంది కదా, ఈ షాప్కి నుంచి ఆడికి ఎందుకులే, ఆడ తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకుపోదాం అనుకుంటాం. వాడు కనిపెట్టుకొని ఉండి కొంచెం దూరం పోయేదాడు ఈ బైక్ తీసుకొని ఇక్కడ వీళ్ళు జంప్ అయిపోతారనమాట. అట్లా దొంగతనాలు చేస్తారు బైకులు. ఇంకా కొన్ని చోట్ల ఈ హాస్పిటల్ ముందర పెట్టి హాస్పిటల్లో లైన్ పెద్దగా ఉంటే కానీ లాక్ వేయకుంటే అవి ఎత్తుకపోతారనమాట. ఇట్లాంటి దొంగతనాలు చేసి వాళ్ళు దొరికిరు. మొత్తమే అయితే వాళ్ళు దొంగతనాలు చేసిన వివరాలు కూడా చెప్పారు అనమాట. మహబూబ్ నగర్లో 20 బైకులు అంట, సైబరాబాద్లో 14 బైకులు, అంటే ఇది హైదరాబాద్ ఈ మాదాపూర్ ఏరియా ఉంది కదా, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అంతా కూడా సైబరాబాద్ కిందకి వస్తాయన్నమాట. సో సైబరాబాద్లో 14 బైకులు అనమాట, హైదరాబాద్లో 4 బైకులు, వనపర్తిలో 3 బైకులు, షాద్నగర్ ఫ్యూచర్ సిటీలో 1 బైక్ అంట, యాదాద్రి జిల్లాలో 3 బైకులతో పాటు నాగర్ కర్నూలు బిజినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చోరీకి గురైన బైకులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారంట. దోచుకున్న వాహనాలను బిజినపల్లి మండలంలోని ఆయా గ్రామాలకు రైతులు, సామాన్యులకు తక్కువ ధరకు విక్రయించినట్టు చెప్పారనమాట. మరి ఏం చేస్తారా వీళ్ళు ఇన్ని బైకులు దొంగతనం చేసి అంటే ఆ బైకులను తీసుకుపోయి వాళ్ళ చుట్టాల ద్వారా, వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా కొత్త బైకులు తీసుకొస్తారు కదా, ఎంతకో అంతకు. ఇప్పుడు వాళ్ళ చెరుపాల బైక్ 40,000కి ఇస్తామంటే రైతులు కూడా అరే మనకు తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి బైక్ కొన్నారనమాట. అట్లా కొని మోసపోయినట్టు మనకు పోలీసు వాళ్ళు తెలియజేసిన వివరాలు. అట్లా కొన్నా కూడా అట్లా దొంగ బైక్ కొన్నారంటే కూడా కొన్నోళ్ళ మీద కూడా కేసు అవుతుంది. అమ్మినోడు కాగితాలు ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు, సరే ఆర్సీట్లో దాంట్లో ఉండొచ్చు, మనకు లాకర్ ఉంటుంది కదా, లాకర్లో ఉంటే జిరాక్స్ ఉండొచ్చు, కానీ ఒరిజినల్ అడిగినప్పుడు మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేసి అందుకనే నాకాబంద్ అని చెప్పేసి ఇప్పటికే కొన్ని గ్రామాల్లో, నార్కన్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో అట్లా పోలీసులు ఒక ఊరు మొత్తం జల్లెడబట్టి ఆ కాగితాలు లేని బైకులని, కాగితాలు లేని కార్లని, ట్రాక్టర్లని సీజ్ చేసారనమాట. చాలా మందిని సీజ్ చేసారనమాట బైకులని. అట్లా చేస్తే ఇటువంటి బైక్ దొంగతనాలు ఇంకా దొరికే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో వాళ్ళు తెస్తారు ఊర్లో రైతులకు, గ్రామాల్లో చదువుకొని ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకు అమ్మేశారనమాట. ఎక్కడిదిరా అంటే నా ఎదురాలకు ఉన్నానా, నాకు ఇట్లా ఈఎంఐ కట్టలేకపోతున్నా, ఏదో ప్రాబ్లం ఉంది, లేకుంటే
మా అమ్మకు అవసరం ఉంది, మా నాయనకు అవసరం ఉంది, లేకుంటే ఇంకేదైనా కాలేజ్ ఫీజు కట్టాలని బైక్ అమ్ముతానని ఏవో కారణాలు చెప్తాడు. మనం చూసినవానికి కొనాలనుకున్నానికి అరే నిజంగానే పుట్టడానికి ప్రాబ్లం ఉంది అమ్ముతున్నాడు అని చెప్పేసి వాళ్ళు కొని మోసపోయే అవకాశం ఉంది. సో అట్లాంటి కొనకూడదని పోలీసు వాళ్ళు చెప్తారు అనమాట. కొనుగోలు చేసిన 26 మంది పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు బైకు దొంగతనం చేసినోడు బాగానే ఉన్నాడు, కొని తీసుకొచ్చి ఎవరికైతే అమ్మిండో అమాయక ప్రజలకు వాళ్ళు కూడా పోలీస్ కేసులో ఇరుక్కుంటారు అనమాట. ఇరుక్కుంటే వాళ్ళకు అట్నే డబ్బులు పోతాయి, బైక్ గుంజుకపోతారు, మళ్ళీ పైనగా ఉల్టా కేసు అవుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పి పోలీసులు తెలియజేశారు. వాహన యజమానులు తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ వేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్, శంషుద్దీన్, పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారన్నమాట. పోలీసులు క్లియర్గా చెప్తారు, మీ బైకులు ఎక్కడ ఉన్నా కానీ మీరు హ్యాండిల్ లాక్ చేసుకోవాలి, హ్యాండిల్ లాక్ చేయకపోతే ఇట్లా దొంగల పాలవుతాయని క్లియర్గా వివరాలు తెలియజేస్తారు. మీ ఊర్లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, కొత్త వాళ్ళు వస్తే కానీ 100 నెంబర్ ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని క్లియర్గా చెప్తారు అనమాట. సో ఇప్పటికైనా జాగ్రత్త పడి మీ బైకులను మీరు కాపాడుకోవాలి. బైకులు దొంగతనం చేస్తారు, ఈ కరువుకు అన్నీ ఇంకా ఏమేమో దొంగతనం చేస్తారు, బంగారు రేట్లు పెరిగినాటి బంగారం చేస్తారు, అన్నీ చేస్తారు. ఈ పిల్లలు మాత్రం ముగ్గురు మాత్రం వీళ్ళకు నాయకుడు లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ ఏమో అబ్నార్ జైల్లో ఉండి ఇప్పుడు వీళ్ళు నార్కాన్ జైల్లో పంపిస్తారు వీళ్ళని. సో ఇట్లా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు ఇటువంటి దొంగమాలు ఏదైనా సరే కారు కానీ బైక్ కానీ సరైన పేపర్ లేకుండా, సరైన ఓనర్ ఇన్ఫర్మేషన్ లేకుండా కొనొద్దని చెప్పేసి మా ఛానల్ తరఫున ప్రజలకు తెలియజేస్తున్నాం.